తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతు సంక్షేమం కోసం యూరియా కొరత లేకుండా యాప్స్ ద్వారా రైతులు యూరియా కొనుగోలు చేయాలి. సకాలంలో రైతులకు యూరియా అందే విధంగా యాప్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి ప్రత్యేక యాప్ను రూపొందించింది. అందులో భాగంగానే రైతులకు యూరియా కొరత లేకుండా అందించే దిశగా ప్రయత్నాలు చేసింది. ఒకవైపు ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దాంతో మాట్లాడేందుకు మనతో పాటు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వము రైతు సంక్షేమం అని చెప్పి యూరియా యాప్ ద్వారా ఇస్తుంది. మరోవైపు ప్రతిపక్షాలు దాన్ని రాద్ధాంతం చేస్తున్నాయని చెప్పి గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఈ ఖరీఫ్ సీజన్లో మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు యాప్ అనేది ఎక్కడ కూడా మిస్యూజ్ కావద్దు యూరియా అని చెప్పి తీసుకురావడం జరిగింది. మా నిజామాబాద్ జిల్లాకు ఈ ఖరీఫ్ సీజన్లో 80,800 మెట్రిక్ టన్నులు సుమారు అవసరం ఉంటుంది. మరి దానికి ఈరోజు ఇప్పటి వరకు 38,000 మెట్రిక్ టన్నులు రావడం జరిగింది జిల్లాకు. ఇప్పటి వరకు 15,000 మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరిగింది రైతులకు. ఎక్కడ కూడా కొరత లేదు. ఈ యొక్క ఖరీఫ్ పంటలో అంచెల వారీగా వరి నాటేటప్పుడు ఎకరాన ఒక సంచి చొప్పున వేస్తారు కాబట్టి మరి ఎక్కడో యూరియా కొరత లేదు. మరి వ్యవసాయాధికారులు స్పష్టంగా ఒక ఎకరానికి 2 బస్తాలు ఇస్తున్నారు. ఒక ఎకరం అయితే అదే 3 ఎకరాలు ఉంటే 2 విడతలు ఇస్తున్నారు. మొదటి విడత సగం ఇచ్చి 2 విడత 15 రోజుల లోపల ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. 5 ఎకరాలు ఉంటే 3 విడతలు ఇవ్వడం జరుగుతున్నది. మొదటి విడతగా 40% ఇస్తున్నారు. మరి ఇంకా 30 ఇంకా 2 పర్యాలు ఇవ్వడం జరుగుతున్నది. 5 ఎకరాల పైన ఉన్న రైతులకు 4 విడతలు ఇవ్వడం జరుగుతున్నది. 40% మొదటిచ్చి 20 ఇట్లా 3% కూడా ఇట్లా ఈ విధంగా యూరియాని ఇవ్వడం జరుగుతున్నది. మరి కేంద్రం సరఫరా చేయాల్సి కేంద్రం ఎట్లెట్లు వస్తే అట్లా రైతాంగానికి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా యూరియా కొరత లేదు. బీజేపీ వాళ్ళు వాంటెళ్ళి కావలసుకొని యూరియా యాప్ తీయండి, యూరియా కొరత ఉందని చెప్తున్నారు కానీ ఎక్కడ యూరియా కొరత లేదు. యాప్ అనేది ఎక్కడ కూడా యూరియా పక్కతో పట్టకుండా నేరుగా రైతాంగానికి పోవడానికి ఒక యాప్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు యాప్ అనేది మీరు చూడండి, ఇప్పుడు గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరు ఫోన్ వాడుతున్నారు, ఫోన్ పే చేస్తున్నారు. ఎక్కడెక్కడ బ్యాంకులో పోవట్లేదు, ఫోన్పే ద్వారా అంతా అలవాటు అయిపోయింది. కాబట్టి ఈ యాప్ ద్వారా యూరియాను కూడా బుక్ చేసుకుంటున్నారు. ఎక్కడైనా తెలియని రైతులుంటే గ్రామ పంచాయతీ లెవెల్ల అక్కడ ఉన్న విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి వారికి చూయించి యాప్ ఏ విధంగా వాడుకోవాలని చూయించి వారు చూయించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా రైతు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదే మండల్ లెవెల్ పోతే మండల్ ఏఓ గారు ఉంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఉంటారు, వారు కూడా సూచనలు ఇస్తున్నారు ఎట్లా వాడాలా ఇంకా అనేది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. యూరియా ఎక్కడ కొరత లేదు. యాప్ అనేది చాలా మంచి పద్ధతితో ఇవ్వడం జరుగుతున్నది యాప్ ద్వారా. ఎందుకంటే గతంలో తెలుసు, యూరియా ద్వారా పాలల్లో కలిపి మిక్స్ చేసి ఈ విధంగా పాలల్లో కలిపి ఒక రోజులు ఉండే, అంటే యూరియా అనేది రైతు పేరు తీసుకుపోయి పాలలో కలిపి అదే పాలను మళ్ళీ ఇదే రైతాంగానికి పిల్లల కోసం అందుబడి ఇచ్చే విధంగా పెట్టారు. కాబట్టి ఎక్కడ కూడా పక్కదో పట్టకుండా యూరియాను ప్రతి రైతుకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటుంది. కావలసుకుని వాంటెళ్ళి మీ మిత్రపక్షాలు ఆందోళన చేస్తుండే తప్ప వారి ఉనికిని కాపాడుకోవడానికి తప్ప ఎక్కడ కూడా ప్రతిపక్షాలు చేస్తున్నాయి. కానీ మాకు ఎక్కడ యూరియా కొరత లేదు. ఒక పద్ధతి ప్రకారం మీరు మన చూసిర్రు, పద్ధతి ప్రకారంగా కొనుగోలు చేసినాం. సుమారు జిల్లాలో రైతుల దగ్గర నుంచి సుమారు 7,03,000 మెట్రిక్ టన్ కొనుగోలు చేసినాము. 1,900 కోట్ల రూపాయలు పేమెంట్ జరిగింది. చాలా పద్ధతి ప్రకారంగా జిల్లాలో నంబర్ 1 తీసుకొని వచ్చినాము. ఎక్కడ రైతుకి ఇబ్బంది కాకుండా జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా అదే పద్ధతిలో యూరియా గురించి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎప్పటికప్పుడు కలెక్టర్ ద్వారా సమీక్షించుకుంటూ నీకు యూరియా కొరత లేకుండా వారు బాధ్యత తీసుకుంటున్నారు. కాబట్టి ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ప్రధానంగా గాంధీజీ ఐడియాలజీతో వెళ్తున్న మీనాక్షి నటరాజన్కు పరాభవం జరిగింది. ఎన్నికల కమిషన్ ఆమె రాజ్యసభ సభ్యత్వాన్ని తిరస్కరించిన పరిస్థితి, దానిపై మీరేమంటారు? మీనాక్షి నటరాజు గారిని చెప్పాలంటే వారు గాంధీవాది. నిజంగా గాంధీ చూడటం లేదు, కానీ ఇప్పుడు వారు గాంధీ గతంలో చేసిన పుస్తకాలు చదివి దాన్ని చూస్తుంటే, ఇప్పుడు నిజంగా వారిని చూస్తుంటే గాంధీవాది కంటే ఎక్కువ ఆలోచన ఉన్న వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారు. వారు మధ్యప్రదేశ్లో ఒక మాజీ పార్లమెంట్ సభ్యురాలు. మరి ఏఐసిసి
జనరల్ సెక్రటరీ. వారు జనరల్ సెక్రటరీగా వచ్చి మాకు ఇన్ఛార్జ్గా రావడం జరిగింది తెలంగాణకు. వారు నిజంగా చూస్తే వారికి వచ్చిన పెన్షన్ డబ్బులతోనే వారు నీతి నిజాయితీగా ఎక్కడ కూడా ట్రైన్ ద్వారా రావడం, ట్రైన్ ద్వారా పోవడం జరుగుతున్నది. ఎక్కడ కూడా హంగామా అనేది ఉండదు. ఎవరైనా రైల్వే స్టేషన్ పోతే కూడా రావద్దంటది. ఎందుకంటే ఆమె ఆటోలో వెళ్ళిపోతుంది. ఆమె సొంతగా డబ్బులతోనే ఆమె ఎక్కడ కూడా ఆమె సంఖ బ్యాగ్ వేసుకొని గతంలో గాంధీ గారు ఏ విధంగా చేసిర్రో దానికి అనుగుణంగానే వారు నడుచుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్ మేము మొన్న మాకు 10 రోజులు ట్రైనింగ్ క్యాంప్ ఇచ్చారు హైదరాబాద్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటు ఆంధ్ర తెలంగాణ అందరు కలిపి మాకు జిల్లా డీసీ ప్రెసిడెంట్ లాగా మేము 10 రోజులు ఆమె అక్కడ ఉండి వారి వెంట ఉండి ట్రైనింగ్ క్యాంప్ పొందడం జరిగింది. ఆమె ప్లేట్ ఆమెనే కడుక్కుంటుంది. ఒకవేళ మేము మర్చిపోయి మా ప్లేట్కి పెట్టేస్తే మా ప్లేట్కి కూడా తీసుకెళ్ళి క్లీన్ చేసి పెట్టే బాధ్యత తీసుకుంటారు. కానీ ఆ విధంగా ఆమె ఒక సిస్టమేటిక్ పద్ధతి ప్రకారం ఉన్నది. ఆమె వారిని చూసిన తర్వాత మేము కూడా మాకు అలవాటు అయిపోయింది. ఇంత మంచి గాంధీవాదిగా అవుతుంది, మనం కూడా వారి అలవాటు మనం నేర్చుకునే ఉద్దేశంతో మా 10 రోజులు మాకు అలవాటు అయిపోయింది. అటువంటి వ్యక్తికి పార్లమెంట్లో వాంటెళ్ళి బీజేపీ వాళ్ళు రాకుండా వారు స్క్రూటిన్ ద్వారా తీసేయడము అది దురదృష్టకరము. ఇది వారి యొక్క ఎప్పుడైతే ఓటు చోరీ ఏ విధంగా ఇస్తారో ఇప్పుడు సీట్ల చోరీ చేస్తున్నారు. ఈ విధంగా పార్లమెంట్ రాకుండా చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒకవేళ నిజంగా మేము ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి కానీ అద్వానీ గారు కానీ అప్పుడున్న 2 ఎంపీ సీట్లు ఉండే వాళ్ళకు. ఆ 2 సీట్లు గెలవడానికి మా ఇందిరాగాంధీ గారు వారిని గెలిపించాలనే ఉద్దేశంతో ప్రతిపక్షం ఉండాలా. అప్పుడున్న ఇందిరాగాంధీ అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ఉంది, పార్లమెంట్లో వాళ్ళు ఉండాలా. ఎందుకంటే మేము చేసే పాలనలో మా లోటుపాట్లు ఎవరు చెప్తారు? ప్రతిపక్షం ఉంటేనే మాకు చెప్పగలుగుతారు. మరి మేము అప్పుడు సరిదిద్దుకోగలుగుతామన్న ఉద్దేశంతో వారిని మిత్రపక్షంగా ఉన్న బీజేపీ 2 ఎంపీలు గెలిపించుకునే బాధ్యత కూడా వారు ఎక్కడ కూడా వారికి అడ్డుపడకుండా వారు గెలవడానికి కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మేము వాళ్ళని ఓడగొట్టాలనుకుంటే స్ట్రాంగ్ క్యాండిడేట్లను పెట్టి వాళ్ళు గెలవకుండా చూసేవారము. అక్కడికే బీజేపీ ఖతమైపోతుండే. అయినా ప్రతిపక్షం ఉండాలా, దేశం కోసం వారి సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇందిరాగాంధీ అంత పెద్ద ఎత్తున తీసుకుంటే ఇప్పుడున్న మోడీ గారు ప్రతిపక్షం లేకుండా చూస్తున్నారు. ఎక్కడ కూడా ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉంటే ఎక్కడ కూడా మా రాహుల్ గాంధీ ప్రతి ఒక్కటి కూడా పార్లమెంట్లో నిలదీస్తున్నారు. కాబట్టి మరి వారు తప్పులు చెప్తుంటే వారు తప్పులు స్వీకరించి ఏదైతే మేము చేసిన తప్పులు చెప్తే స్వీకరించి వాళ్ళు రాటిఫికేషన్ చేసుకోవాలి. కానీ ప్రతిపక్షం ఉండదన్న ఉద్దేశంతో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ను తిరస్కరించడం జరిగింది. ఇది వాంటెళ్ళు చేసిండ్రు. మాకు ఇక్కడ ఎక్కడైతే హైదరాబాద్లో వారి మీద ఎక్కడ కూడా కోర్టు నోటీస్ రాలేదు. ఎందుకంటే వారు ఇన్ఛార్జ్ కాకపోతే ఎక్కడన్నా రైటింగ్లు ఇచ్చిపోయినచ్చు, కాంప్లైంట్ ఇచ్చినచ్చు, అంతవరకే తప్ప ఎక్కడ కూడా వారి పేరు మీద ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. బీజేపీ నేతలు అంటున్నారు ఖచ్చితంగా హైదరాబాద్లో ఆమె కేసు అయింది, అందుకే ఆ కేసుకి సంబంధించిన విషయాలన్నీ కూడా కాంగ్రెస్ నేతలే ఎన్నికల కమిషన్కి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఆమెకు వెన్నుపోటు పొడిచిందని చెప్తున్నారు. అది శుద్ధ తప్పు. బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు విభేదాలు సృష్టించిన ఉద్దేశపూర్వకంగా చెప్తున్నారు తప్ప మేము ఎక్కడ కూడా మా కాంగ్రెస్ పార్టీ అటువంటి చేసే అవకాశం మాకు ఎవరికి లేదు, చేయము కూడా. ఎందుకంటే మీనాక్షి నటరాజన్కి అందరికీ ఒక గౌరవం ఉన్నది. ఆమె గాంధీవాది. అటువంటి వారు పార్లమెంట్లో పోతే రాజ్యసభలో పోతే మంచి మనకు వారికి ప్రతిపక్షాలకు ఒక బలమైన నాయకురాలుగా ఉంటుంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు ఉంటుందనే ఉద్దేశంతో వారికి పంపడం జరుగుతున్నది. ఆమెకు నిజంగా చెప్పాలంటే మీనాక్షి నటరాజన్ గారికి పార్లమెంట్లో రాజ్యసభ పోవాలని కూడా ఇంట్రెస్ట్ లేకుండే, ఎవరికైనా ఇవ్వమంటున్నారు. కానీ అయినా ఇటువంటి నాయకురాలు ఉండాలన్న ఉద్దేశంతో అటు మన పార్టీకి అండగా ఉంటారు. ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క తప్పులను పైకి తీసుకొస్తారు. వారు వ్యక్తిగతంగా ఎక్కడ మాట్లాడరు, పాలసీ మ్యాటర్ మీద మాట్లాడతారు తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మాట్లాడే వ్యక్తి కాదు. కాబట్టి వారిని రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, మరి సోనియా గాంధీ గారు వీరిని పంపడం జరిగింది. వీరు వస్తే మా ప్రతిపక్షానికి మా యొక్క ప్రభుత్వానికి ఎక్కడ నిలదీస్తున్న ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారంగా వారి నామినేషన్ తిరస్కరించడం జరిగింది తప్ప అది తిరస్కరించిందే కాక ఈరోజు కాంగ్రెస్ మారి అపోహం పెడుతున్నారు. మా మీద మాకే పెట్టేస్తున్నారు. ఎక్కడ కూడా మాట్లాడి మా రేవంత్ రెడ్డి గారు కానీ మా మహేష్ కుమార్ గారు కానీ ఎక్కడ వాళ్ళు తప్పులు చేయబోరు కూడా. మేము కూడా కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్త వారికి పూర్తిగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ తరఫు నుంచి పూర్తిగా ఖండన చేస్తున్నారు. దీని ఎన్నిక కోసం 58 మంది ఎమ్మెల్యేలు కావాలా. మాకు అక్కడ మధ్యప్రదేశ్లో 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే అదనంగా 4 ఓట్లు ఎక్కనే ఉన్నాయి, తక్కువ లేవు. సునాయాసనంగా అసలు యాక్చువల్ ఏకాగ్రత చేసుకోవాలి.
వాళ్ళు పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారం ఈ యొక్క నామినేషన్ రిజెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇవి చేయడం జరిగింది, కుట్ర చేయడం జరిగింది. యాక్చువల్ ఎప్పుడైనా సరే దేశం మొత్తం ఇలా రాష్ట్రాల్లో ఉన్న దేశం మొత్తం కూడా యునానిమస్ చేసుకుంటారు. సరిపడే బలం ఉంటే ఖచ్చితంగా యునానిమస్ ఇచ్చేస్తారు. మరి వీళ్ళు పద్ధతి ప్రకారముగా ఒక ప్లాన్ ప్రకారంగా ఓటుకు చోటు నోరు ఏదైతే ఇస్తారో వీళ్ళు సీటు కూడా చోరీ చేసే విధంగా చేపట్టే విధంగా ఒక ప్లాన్ ప్రకారం పోతున్నారు. కాబట్టి దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో 2029 ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీని ఖచ్చితంగా దింపే బాధ్యత ప్రజలు తీసుకుంటారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పట్టం కట్టి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చేస్తారు. రాహుల్ గాంధీ ఒక పద్ధతి ప్రకారముగా వాళ్ళు వెళ్తున్నారు. ఎక్కడ కూడా ప్రతి సమస్యను కూడా పార్లమెంట్ నిలదీస్తున్నారు. దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ భయాందోళనకు గురి చేసే ఈ విధంగా అనగదొక్కే విధంగా బీజేపీ వాళ్ళు పాల్గొంటున్నారు. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే గాంధేయవాది గాంధీ ఐడియాలజీతో వెళ్తున్న ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉంది. ఆమె తెలంగాణ ఇన్ఛార్జిగా ఉంది. ఆమె ఏదైతే రాజ్యసభకు వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆమెకు రాజ్యసభ సీటు సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేయాలని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అటు బీజేపీకి సంబంధించిన నేతలు కావాల్సుకొని కొంతమంది ఏదైతే ఎన్నికల కమిషన్ సూచనలు చేసి ఆమె వస్తే మా ప్రభుత్వాన్ని ఎక్కడ నిలదీస్తారనే ఉద్దేశం మీద ఆమెను రాకుండా బీజేపీ అడ్డుకున్న, అందులో భాగంగానే ప్రధానంగా అదే బీజేపీ అడ్డుకున్న నేపథ్యం దీనికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీపైన నెట్టుతున్న పరిస్థితి అయితే నెలకొని దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నామని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.